నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. ఈ మధ్య నాకు కొంచెం దగ్గుగా ఉండటం వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. ఒక అంకుల్ గారు అడిగారండి, ఏమనంటే భగవద్గీత చెప్పేటప్పుడమ్మ భగవద్గీత యథాతథం బుక్లోనిది ఆ తాత్పర్యం అనేది చెప్తే వివరణకి బాగుంటుందని చెప్పారు. ఆ అంకుల్ యొక్క సలహా మేరకు నేను భగవద్గీత యథాతథంలోని తాత్పర్యాన్ని కూడా చెప్తున్నానండి. ఇప్పటి వరకు 13 శ్లోకాలు చెప్పాను. ఆ శ్లోకాలకు సంబంధించి భగవద్గీత అధ్యాయం 1 అర్జున విషాద యోగంలోని ఆ 13 శ్లోకాలకు కూడా నేను భగవద్గీత యథాతథం బుక్లోనిది నేను అప్లోడ్ చేస్తానండి. దానికి సంబంధించి తాత్పర్యం కూడా చెప్తాను, చూడండి. అయితే ఫస్ట్గా మనం వినాయకుడిని ప్రార్థన చేసుకుందామండి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురువుని తలుచుకుందామండి. గురువుల శ్లోకం చదువుకుందాము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం దీనికంటే ముందుగా ఎప్పుడూ కూడా పరమాత్మ ధ్యానం చేసుకుంటాం కదండి. ఆ శ్లోకం ఒకసారి మనం చదువుకుందాము, చూడండి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునీనా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతిం అష్టాదశాధ్యాయినీం అంబ త్వమనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. మనకి ఇక్కడ గీతా ప్రెస్ వాళ్ళు ఇచ్చిన చిన్న పుస్తకంలో స్టార్టింగ్లో మనకి ఓం శ్రీ పరమాత్మే నమః ఉంటుందండి. అది ఒకసారి చూడండి. దాన్ని కూడా మనం 3 టైమ్స్ చదువుదాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. మనకి అర్జున విషాద యోగంలోని మొదటి శ్లోకానికి తాత్పర్యము నేను భగవద్గీత యథాతథం బుక్లోది చెప్పబోతున్నానండి. దానికంటే ముందుగా ఫస్ట్ మనం ఈ శ్లోకం చదువుదాం, చూడండి. ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ఫస్ట్ టైం ఒకసారి చదివాను కదండి, 3 టైమ్స్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం, చూడండి శ్లోకాన్ని. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. 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 ఇప్పుడు చూడండి, నేను భగవద్గీత యథాతథం బుక్లో ఉంది తాత్పర్యం చెప్పమన్నారండి అంకుల్ గారు. దాన్ని నేను ఇప్పుడు వివరించబోతున్నాను. మొదటి శ్లోకానికి సంబంధించి ఫస్ట్ శ్లోకానికి సంబంధించి నేను వివరించబోతున్నాను, చూడండి. తాత్పర్యం వచ్చేసి ఇక్కడ చూడండి. ఇది మనకి భగవద్గీత యథాతథం బుక్ అండి. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్యశ్రీ శ్రీమద్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఇచ్చిన బుక్ అండి ఇది. దీనిలో ప్రథమ అధ్యాయంలో చూడండి ఒకసారి, కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలనము అని ఫస్ట్ శ్లోకం. ధృతరాష్ట్రోవాచ ఆల్రెడీ నేను శ్లోకం చెప్పాను, చూడండి. దానికి సంబంధించిన అంటే మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలోని అధ్యాయం 1లో శ్లోకం అండి. దీనికి
ఆ అంకుల్ గారు చెప్పారు, వివరించమ్మా, ఇది వివరించడానికి బాగుంటుందని, అందుకని చెప్తున్నానండి. చూడండి ఒకసారి. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధము చేయదలిచిన వారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? అయితే దాని భాష్యము చూడండి ఒకసారి. భాష్యం ఏంటి ఇక్కడ? భగవద్గీత అనేది విస్తారముగా పఠించబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. అది గీతా మహత్యంలో సంగ్రహముగా చెప్పబడినది. బ్రాకెట్లో ఇచ్చిన చూడండి, భగవత్ శాస్త్రము. ఎవరైనను భగవద్గీతను శ్రీకృష్ణ భక్తుని సహాయముతో పరిశీలనాత్మకంగా పఠించి ఎట్టి సొంత వ్యాఖ్యానాలను చేయకుండా అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించవలెనని అందులో తెలపబడినది. అర్జునుడు గీతను భగవాను నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అందులోని బోధనలను అవగాహన చేసుకొనెను. ఈ విధముగా ఎవరైనను స్పష్టముగా అవగాహన చేసుకోగలరనుటకు భగవద్గీతలోనే ఉదాహరణ లభించును. ఎవరైనను ఆ గురు శిష్య పరంపరలో ఎటువంటి సొంత కల్పిత వ్యాఖ్యానాలను చేయకుండా భగవద్గీతను అవగాహన చేసుకోగలిగేలా అదృష్టవంతులైనచో వారు సమస్త వైదిక విజ్ఞానమును, ప్రపంచములోని సమస్త శాస్త్రములను అధిగమించిన వారగుదురు. ఇతర శాస్త్ర గ్రంథములలోని విషయములే కాకుండా మరెక్కడనూ కనిపించని విషయములు కూడా భగవద్గీతలో కలవని పాఠకుడు గుర్తించగలుగును. అదే గీత యొక్క విశిష్ట ప్రామాణికత. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుచే ప్రత్యక్షముగా చెప్పబడుట చేత ఈ భగవద్గీత సంపూర్ణ భగవద్ విజ్ఞాన శాస్త్రముగా విరాజిల్లుతుండెను. మహాభారతంలో వర్ణించబడిన ధృతరాష్ట్ర సంజయుల చర్చా విషయములు ఈ సర్వోత్కృష్ట తత్వశాస్త్రముకు మూల సిద్ధాంతములయ్యను. అనాదిగా వేదకాలము నుండి పవిత్ర తీర్థస్థలముగా ప్రసిద్ధి చెందిన కురుక్షేత్ర రణరంగములో ఈ తత్వశాస్త్రము ప్రభవించినట్లుగా తెలుస్తున్నది. భగవానుడు స్వయముగా ఈ లోకములో అవతరించి ఉన్నప్పుడు మానవుల మార్గదర్శనము కొరకై ఈ భగవద్గీతను బోధించెను. కురుక్షేత్ర రణరంగములో దేవాది దేవుడు అర్జునుడి పక్షమును వహించెను కనుక ధర్మక్షేత్ర బ్రాకెట్లో ఉన్నది చూడండి, వైదిక యజ్ఞ కార్యములు నిర్వహించబడిన ప్రదేశము. అంటే ధర్మక్షేత్ర అను పదము ప్రాధాన్యతను సంతరించుకొనెను. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన పుత్రుల అంతిమ విజయ అవకాశ విషయములో సంశయమును కనబరిచెను. అతడు అట్టి సంశయ స్థితిలో వారేమి చేసిరి అని తన కార్యదర్శి అయిన సంజయుని ప్రశ్నించెను. అంతేకాకుండా తన పుత్రులు మరియు తన సోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధము చేయవలెనను దృఢ నిశ్చయముతో కురుక్షేత్ర రణరంగములో సమకూడిరని కూడా అతడు ఎరుగును. ఏమైనను అతడు అట్లు ప్రశ్నించుట విశేషము. జ్ఞాతులైన సోదరుల మధ్య అతడు సంధిని కోరుకొనలేదు. అంతేకాకుండా అతడు రణరంగములో తన పుత్రుల విధి ఎలా ఉన్నదో నిశ్చయముగా తెలుసుకోదలిచెను. వైదిక గ్రంథములలో స్వర్గలోకవాసులకు కూడా పూజనీయ స్థానముగా పేర్కొనబడిన కురుక్షేత్రములో యుద్ధము ఏర్పాటు చేయబడుట చేత యుద్ధ పరిణామంపై ఆ పవిత్ర స్థల ప్రభావమును గూర్చి అతడు మిక్కిలి భయపడసాగెను. అర్జునుడు మరియు ఇతర పాండుసుతులు స్వభావరీత్యా ధర్మాత్ములగుట చేత ఆ క్షేత్రము వారి పట్ల అనుకూల ప్రభావమును చూపురని కూడా అతడు చక్కగా ఎరుగును. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. ధృతరాష్ట్రుని మందిరములో ఉన్నప్పటికీ అతడు వ్యాసుని అనుగ్రహముతో కురుక్షేత్ర రణరంగమును దర్శించగలిగెను. కనుకనే ధృతరాష్ట్రుడు యుద్ధరంగ పరిస్థితిని గూర్చి సంజయుని విచారించెను.
పాండవులు మరియు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే కుటుంబముకు సంబంధించిన వారు. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుని మనోభావము స్పష్టముగా బయటకు వెల్లడగును. అతడు ఉద్దేశపూర్వకంగా తన పుత్రులను మాత్రమే కురువంశీయులుగా పేర్కొని పాండు సంతానమును కుటుంబ వారసత్వం నుండి వేరుపరిచెను. ఈ విధముగా సోదరుని పుత్రులైన పాండవులతో ధృతరాష్ట్రునికి గల సంబంధ విషయములో అతని భిన్న వైఖరిని ఎవరైనా గ్రహించగలరు. పంట పొలముల నుండి అవసరం లేని కలుపు మొక్కలను తీసివేయబడినట్లుగా ధర్మపిత అయిన శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షముగా నిలిచి ఉండుట చేత ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని పుత్రులు నిర్మూలించబడుదురని యుధిష్ఠిరుని అధ్యక్షతలో పరమ ధార్మికులైన పాండవులు భగవానుని చేత ప్రతిష్ఠించబడుదురని ఈ విధముగా ఆరంభము నుండే చెప్పుకోబడినది. ఇదే చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యతతో ధర్మక్షేత్రే మరియు కురుక్షేత్రే అను పదములకు గల విశేష అర్థం. 1వ శ్లోకం సంబంధించి తాత్పర్యం చెప్పానండి. 2వ శ్లోకం కూడా చెప్పుకుందాము. చూడండి, 2వ శ్లోకము కూడా ఇక్కడ కింద వచ్చేసి మనకి 2వ శ్లోకం చెప్తాను చూడండి ఒకసారి. సంజయ్ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. ఇంకో 3 టైమ్స్ చదువుతాను చూడండి. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దానికి సంబంధించి చూడండి, 2వ శ్లోకానికి సంబంధించి ఇక్కడ ఏమిచ్చారో మనకి యథాతథం బుక్లో 2వ శ్లోకం చూడండి. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుపుత్రులచే వ్యూహముగా ఏర్పరచబడిన సైన్యమును చూచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ విధముగా పలికెను. దానికి సంబంధించి భాష్యము చూడండి. ధృతరాష్ట్రుడు పుట్టు గ్రుడ్డివాడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించెను. ధర్మ విషయములలో తన పుత్రులు కూడా తనతో సమానముగా అందులు అని అతడు బాగా ఎరుగును. పుట్టుకతో ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒప్పందముకు ఎన్నటికిని రాలేరని కూడా అతడు నిశ్చయముగా ఎరుగును. ఏమైనను అతడు ఆ తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావ విషయములో సంశయమును కనపరిచెను. యుద్ధరంగములోని పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని ఉద్దేశమును సంజయుడు గ్రహించగలిగెను. కనుకనే అతడు విచారగ్రస్తుడైన రాజును ఉత్సాహపరచదల్చి ఆ పవిత్ర స్థల ప్రభావము చేత అతని పుత్రులు ఎటువంటి రాజీకి సిద్ధపడబోరని హామీనిచ్చెను. అతని పుత్రుడైన దుర్యోధనుడు పాండవుల సైన్య బలమును చూడగానే అక్కడ వాస్తవ స్థితిని వివరించుట కొరకై వెంటనే తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళెనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి తీవ్రతను అనుసరించి స్వయంగా అతనికి సేనాధిపతి వద్దకు వెళ్ళవలసి వచ్చెను. కనుకనే అతడు రాజకీయవేత్త అను పిలువబట్టకు చక్కగా సరిపోవును. పాండవ సేనా వ్యూహ రచనను చూచినప్పుడు అతడు పొందిన భయమును అతని కపట రాజనీతి నిపుణతను మరుగుపరచలేకపోయెను. 2వ శ్లోకం కూడా పూర్తయిందండి. 3వ శ్లోకం చూడండి. 3వ శ్లోకం కూడా చదువుకొని దానికి సంబంధించిన యథాతథం బుక్లోని భాష్యము చూద్దాము. 3వ శ్లోకం చూడండి ఒకసారి. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతిం చముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. దీన్ని ఒకసారి 3 టైమ్స్ చదువుతాను చూడండి. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతిం చముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతిం చముం వ్యూఢం ద్రుపదపుత్రేణ
తవ శిష్యేన ధీమతా పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం వ్యోఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఈ మూడో శ్లోకానికి సంబంధించి కూడా ఇక్కడ చూడండి ఒకసారి యథాతథం బుక్లో. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద పుత్రుని చేత నేర్పుగా ఏర్పరచబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడుము. దానికి సంబంధించి భాషను చూడండి. బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను గొప్ప రాజనీతి చతురుడైన దుర్యోధనుడు ఎత్తి చూపదలిచెను. అర్జునుని పత్ని అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు ఏదో రాజకీయ వైరమును కలిగి ఉండెను. ఆ వైరము కారణంగా ద్రుపదుడు ఒక గొప్ప యాగము నిర్వహించి ద్రోణాచార్యుని వధించగలిగే పుత్రుని వరముగా పొందెను. ఈ విషయమును ద్రోణాచార్యుడు ఎరుగును. అయినను ద్రుపదుని పుత్రుడైన దృష్టద్యుమ్నుడు అస్త్ర విద్య అభ్యాసము కొరకై తన వద్దకు వచ్చినప్పుడు విశాల హృదయుడైన బ్రాహ్మణుడిగా అతడు తన అస్త్ర విద్య రహస్యములన్నిటినీ అతనికి తెలుపుటకు ఏ విధముగానూ సంకోచించలేదు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధరంగములో దృష్టద్యుమ్నుడు పాండవుల పక్షము వహించెను. ద్రోణాచార్యుని నుండి అభ్యసించిన విద్యా నైపుణ్యముతో అతడే పాండవ సేన వ్యూహమును రచించెను. కనుక ద్రోణాచార్యుడు సావధానుడే ఎటువంటి రాజీ లేకుండా యుద్ధము చేయవలనను ఉద్దేశముతోనే అతడు చేసిన ఈ పొరపాట్లను దుర్యోధనుడు ఎత్తి చూపెను. అంతేకాకుండా తన ప్రియ శిష్యులైన పాండవుల పట్ల కూడా ద్రోణాచార్యుడు యుద్ధరంగంలో ఎట్టి ఉదారతను ప్రదర్శించరాదని కూడా అతడు దీని ద్వారా తెలపదల్చెను. ముఖ్యముగా అర్జునుడు అతనికి మిక్కిలి ప్రియమైన బుద్ధిశాలి అయిన శిష్యుడు. యుద్ధములో అట్టి ఉదారత పరాజయముకు దారితీయునని కూడా దుర్యోధనుడు హెచ్చరించెను. ఇక్కడ చూడండి, 3వ శ్లోకం భాష్యం తెలిపాను. అయితే 4వ శ్లోకం కూడా చూడండి ఒకసారి. 4వ శ్లోకం కూడా మనకు వచ్చేసి అత్ర శూరా మహేశ్వాసః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. 3 టైమ్స్ అవుతాను చూడండి 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాసః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. మళ్ళా అత్ర శూరా మహేశ్వాసః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. అత్ర శూరా మహేశ్వాసః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. దానికి సంబంధించి యథాతథం బుక్లో చూడండి ఒకసారి. ఇక్కడ ఈ సైన్యమున భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగలిగే శూరులైన ధనుర్ధరులెందరో కలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మున్నగవారు అటువంటి మహాయోధులు. దానికి 4వ శ్లోకానికి సంబంధించిన భాషము చూడండి యథాతథం బుక్లో. యుద్ధ విద్యలో ఆరితేరిన ద్రోణాచార్యుని గొప్ప శక్తి ఎదుట దృష్టద్యుమ్నుడు ప్రధాన అవరోధము కాకున్నను భయముకు కారణమైన ఇతరులు అనేక మంది కలరు. వారిలో ప్రతి ఒక్కరును భీమార్జునులతో సమాన యోధులగుట చేత వారందరూ తన విజయ పదములో గొప్ప అవరోధముల్ని దుర్యోధనుడు పేర్కొనెను. భీమార్జునుల శక్తి సామర్థ్యములను ఎరిగిన వాడగుట చేత అతడు ఆ విధముగా ఇతరులను వారితో పోల్చెను. 4వ శ్లోకం కూడా పూర్తయిందండి. 5వ శ్లోకం చూద్దాం చూడండి. 5వ శ్లోకం వచ్చేసి ఇక్కడ మనకి దుష్టకేతు చేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురిజిత్ కుంతి భోజచ్చ సైభ్యచ్చ నరపుంగవః. మళ్ళీ 3 టైమ్స్ అవుతాను చూడండి. దుష్టకేతు చేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురిజిత్ కుంతి భోజచ్చ సైభ్యచ్చ నరపుంగవః. దుష్టకేతు చేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురిజిత్ కుంతి భోజచ్చ సైభ్యచ్చ నరపుంగవః. దుష్టకేతు చేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజచ్చ సైభ్యచ్చ నరపుంగవః. 5వ శ్లోకానికి సంబంధించి చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారో మనకి యథాతథం బుక్లో. దుష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, సైభ్యుడు,
మున్నగు సూరులైన మహాయోధులు అందున్నారు. ఇది 5వ శ్లోకం. 6వ శ్లోకం కూడా చూద్దాం, చూడండి ఒకసారి. 6వ శ్లోకం. యుధామన్యుచ్చ విక్రాంతః ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవా మహారథః. 3 టైమ్స్ చదువుతాను, చూద్దాం, చూడండి ఒకసారి శ్లోకం. యుధామన్యుచ్చ విక్రాంతః ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవా మహారథః. యుధామన్యుచ్చ విక్రాంతః ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవా మహారథః. యుధామన్యుచ్చ విక్రాంతః ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవా మహారథః. 6వ శ్లోకానికి సంబంధించి చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు. యథాతథం బుక్లో పరాక్రమవంతుడైన యుధామన్యుడు, మహాశక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడు, ద్రౌపది పుత్రులు అందున్నారు. ఈ వీరులందరూ మహారథులు. 7వ శ్లోకం కూడా చూద్దాం, చూడండి ఒకసారి. 7వ శ్లోకం. అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. 3 టైమ్స్ చదువుతాం, చూడండి. 7వ శ్లోకం. అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. దానికి సంబంధించి చూడండి, యథాతథం బుక్లో మనకి ఎలా ఇచ్చారు. కానీ ఓ బ్రాహ్మణోత్తమా, నా సేనా బలమును నడుపుట కొరకై విశేషముగా యోగ్యులైన సేనా నాయకులను గూర్చి నేనిప్పుడు మీ కొరకై తెలిపేదను. ఇక్కడ మనకి 7 శ్లోకాలు పూర్తయినాయండి. 7 శ్లోకాలు చెప్పాను. మిగిలినవి 13 శ్లోకాలు, 8వ శ్లోకం నుంచి 13వ శ్లోకాలు నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో ఈ భగవద్గీత యథాతథం బుక్లో ఉంది. తాత్పర్యం అనేది అంకుల్ చెప్పినట్టుగానే నేను వివరిస్తున్నానండి. మిగతాయి శ్లోకాలు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.